హలో వివాస్, వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ ఎక్స్ప్రెస్. ఈరోజు మనం మూవీ ఎక్స్ప్రెస్లో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి బాలేబాబు హీరోగా వచ్చిన సినిమా అక్కడట్టు బోయపాటి సీన్ డైరెక్షన్లో సంయుక్తమైన హీరో నటించిన సినిమా గత నెల డిసెంబర్ 12న రిలీజ్ అయ్యి మంచి టాక్తో ఫ్యాన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ టాక్ని తెచ్చుకున్న కలెక్షన్స్ పరంగా కొంచెం డల్ అయిందని చెప్పాలి. ఫస్ట్ వీక్గా ఈ సినిమా వరల్డ్ వైడ్గా 100 crores గ్రాస్ని 52 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకొక 45 కోట్ల షేర్ రాబడితే ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. కానీ అవతారు గత 2 రోజుల క్రితం రిలీజ్ అయ్యి మంచి టాక్తో నడుస్తుంది. అంతేకాకుండా ఐమాక్స్ నుంచి భారీ మొత్తంలో కలెక్షన్స్ రాబడుతుంది. ప్రస్తుతం కాకుండా ఐమాక్స్ కలెక్షన్స్ని వదిలేసుకోవడం మంచిది. తర్వాత వచ్చి సంపూర్ణేష్ బాబు ది ప్యారడైజ్ నుంచి బిర్యానీ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తారు. నాని హీరోగా వస్తున్న ఈ సినిమా త్వరలో మార్చిలో రిలీజ్ అవుతుంది. తర్వాత వచ్చి ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా రాజసాబ్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, మాల్విక మోహన్ హీరోయిన్గా వస్తున్న ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులోంచి ఫస్ట్ సింగిల్ని గతంలో రిలీజ్ చేయగా మరి అది అంతగా జనానికి ఎక్కక సోగా నిలిచిపోయింది. ఇప్పుడు లేటెస్ట్గా సెకండ్ సింగిల్ని రిలీజ్ చేయపోయారు. సహనా అనే ట్రాక్తో ఈ సినిమాని త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. లేటెస్ట్ ఇంకా అప్డేట్ వచ్చి జపాన్ వెళ్ళిన ప్రభాస్ అక్కడ ఉన్న ప్రమోషన్స్ని కంప్లీట్ చేసుకున్నాడు. బాహుబలి ది ఎపిక్ కోసం ప్రభాస్ జపాన్ వెళ్ళాడు. 5-6 తారీఖులు అక్కడ ఫ్యాన్స్తో ఇంటరాక్షన్స్ జరిపారు. మూవీకి సంబంధించి చాలా అప్డేట్స్లో పంచుకున్నారు. అలా సినిమా ప్రమోషన్స్లో భాగంగా జపాన్ వెళ్ళి వచ్చిన ప్రభాస్ అక్కడ సినిమాకి మంచి హైప్ పాటు ఫ్యాన్స్తో చాలా ఎంజాయ్ చేసని చెప్పాలి. అది అయిపోగానే డిసెంబర్ నుంచి మళ్ళీ స్పిరిట్ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతాడు. అది అయిపోగానే అక్కడ మళ్ళీ ఫౌజీ సినిమాలో షూటింగ్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో అప్డేట్ వచ్చి దివిక శ్రీనివాస్ విట్టి వెంకటేష్ కలయికలో వస్తున్న సినిమాకి ఆదర్శకురం అని టైటిల్ పెట్టారు. ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్తో సినిమా ప్రకటించిన జూనియర్ ఎన్టీఆర్కి ఉన్న కమిట్మెంట్స్ వల్ల ఆ సినిమాని వాయిదా వేశారు. అంతకుముందు అల్లు అర్జున్తో ఇంకో 4వ సినిమాని ప్రకటించిన పుష్ప 2 ద రూల్ వల్ల ఆ సినిమా కూడా కొంచెం వాయిదా పడాల్సి వచ్చింది. అందువల్ల విట్టి వెంకటేష్తో సినిమా ప్రకటించి ఆ సినిమాకి ఆదర్శ కుటుంబం అని టైటిల్ని ఫిక్స్ చేశారు. ఇది కూడా షూటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత వచ్చి పెద్ది రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా వస్తున్న సినిమా పెద్ది. ఈ సినిమా యొక్క రైట్స్ని నెట్ఫ్లిక్స్లో దాదాపు 130 కోట్ల భారీ రేట్కి కొనుగోలు చేశారు. ఇది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పాలి. ఈ సినిమా నుంచి వచ్చిన చిక్రీ చిక్రీ సాంగ్ అన్ని భాషల్లోనూ సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా 100 million వ్యూస్ వరకు సాధించి సూపర్ హిట్ అయింది. ఇంకో సింగిల్ని రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతుంది. ఫ్లైట్స్ డిలే వల్ల కొన్ని ఆటంకాలు వచ్చాయని సమాచారం. బైకర్ సినిమాతో మనకి పరిచయం అవుదాం అనుకున్న శర్వానంద్ కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమాని పోస్ట్పోన్ చేశారు. రాక ఒక హిట్ వస్తే అంతకుముందు మనమే సినిమాతో ఫ్లాప్ చూసిన శర్వానంద్ ఇప్పుడు బైకర్ మీద ఆశలు పెట్టుకున్నారు. దీనికి నుంచి వచ్చిన సీక్వెల్ గ్లిమ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే కాకుండా ఒక సింగిల్ కూడా రిలీజ్ చేశారు. అదిగా కొంచెం సోగానే ఆరి ఎక్కలైపోయింది, కానీ బాగానే ఉందని చెప్పాలి. తర్వాత వచ్చి నారీ నరబ మురారి శర్వానంద్ హీరోగా వస్తున్న ఈ సినిమా బాలేబాబు క్లాసిక్ టైటిల్స్తో మన సంక్రాంతి ముందుకు వస్తుంది. నారీ నరబ మురారి నందమూరి బాలకృష్ణ కెరీర్లోని వన్ ఆఫ్ ది క్లాసికల్ మూవీస్ అని చెప్పాలి. నా ఫేవరెట్ మూవీ అని చెప్పాలి. అలానే ఆ టైటిల్తో వస్తున్న సినిమా జనవరి 14 సంక్రాంతిలో నిలవబోతుంది. బైకర్తో మనకి ముందుకు వద్దామన్న శర్వానంద్ అది పోస్ట్ పోన్ అవ్వటం వల్ల ఇప్పుడు నారీ నరుమూర సినిమాతో మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆల్ ద బెస్ట్ శర్వానంద్. ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక గ్లిమ్స్ని రిలీజ్ చేసి తర్వాత ఉల్కు పలుకు లేకుండా పోయిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. కానీ రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేస్తానని చెప్పారు. రిలీజ్ అయిన సాంగ్ దేక్లింగ్
చాలా ట్రాక్తో వెళ్ళింది. సాంగ్లో దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ డ్యాన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి. సాంగ్ చాలా అద్భుతంగా వచ్చి అందరికి నచ్చింది. ఫ్యాన్స్తో పాటు కామెడీ ఆడియన్స్ కూడా నచ్చడంతో సాంగ్ సూపర్ హిట్ అయి సినిమా కాస్త క్రేజ్ తెచ్చిందని చెప్పాలి. ఇంకా చిరంజీవి గారు నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ సినిమా నుంచి శశిరేఖ అనే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. గతంలో మీ సెల్ఫీలో సాంగ్ రిలీజ్ చేసిన అది ముందు డివైడ్ టాక్స్ నడిచి స్లోగా జనాలకి నచ్చడం మొదలుపెట్టింది. అలానే చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్ అలానే గ్లిమ్స్ కూడా మంచి టాక్తోనే వచ్చింది. ఇది కూడా పాత ఓల్డ్ చిరంజీవి గారి సినిమాని ఇన్స్పైర్ చేసే అవకాశం ఉన్నాడు. అలానే వెంకటేష్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇది మంచి టాక్ నచ్చింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ రజనీకాంత్ హీరోగా రమ్యకృష్ణ సౌందర్య గారు కీలక పాత్ర నటించిన సినిమా నరసింహ. ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది. ఇదివరకు ఎన్నో రూమర్స్ వచ్చాయి, కానీ రీసెంట్గా ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని స్వయంగా రజనీకాంత్ గారే ప్రకటించారు. ఈ సినిమా ఆయన కెరీర్లో కాక సౌత్లోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ మూవీ. అలాంటి సినిమాకి సీక్వెల్ వస్తుందంటే ఫ్యాన్స్తో పాటు కామెడీ ఆడియన్స్ కూడా ఆనందం రెట్టింపైందని చెప్పాలి. ఈ సినిమా కూడా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో ఇప్పట్లో త్వరలో ఈ సినిమాకి శివకుమార్ డైరెక్ట్ చేస్తారో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే స్టోరీ రన్ అవుతుంది. త్వరలో అఫీషియల్ స్టేట్మెంట్ క్యాష్ గురించి వచ్చే అవకాశం ఉంది. దిస్ ఈస్ మూవీ ఎక్స్ప్రెస్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు మై ఛానల్.